రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4 పేపర్ 1 పరీక్ష ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 పరీక్ష కొనసాగింది. ఇక కాసేపట్లో పేపర్ 2 పరీక్ష జరగనుంది. అయితే పరీక్షల నిర్వహణల పట్ల టీఎస్పీఎస్సీ పలు సూచనలు చేసినా పలు పరీక్ష కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి అరగంటకు టైమర్లు చేయకపోవడంతో పరీక్ష రాసే అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 4 ఎగ్జామ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉదయం 10 గంటల నుంచి కూడా ఇప్పుడు 2 గంటలకు మరో సెషన్లో కూడా ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా చూడవచ్చు దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని చెప్పొచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరీక్షను రాసేందుకు కూడా భారీగా అభ్యర్థులు అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే గ్రూప్ 4కి సంబంధించి ఈరోజు మొదటి సెక్షన్ కంప్లీట్ అయింది. నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, గతంలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ప్రశ్న ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత జరిగిన పరీక్ష కాబట్టి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకున్నట్టు మాట్లాడేందుకు కొంతమంది అభ్యర్థులు ఇప్పుడే పరీక్ష రాసి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎట్లా ఉంది పేపరు, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? పేపర్ అయితే పర్లేదు, కొంచెం నార్మల్ బాగానే వచ్చింది. జనరల్ స్టడీస్ అడిగారు అన్నమాట. సో క్వశ్చన్స్ అయితే మాత్రం కొంచెం చదివినా కూడా కొంచెం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. మ్యాక్సిమం అంత టఫ్ అయితే ఏం రాలే, కొంచెం నార్మల్ అడిగారు. క్వశ్చన్స్ అయితే పర్లేదు. ఎట్లా ఇప్పుడు గతంలో ఏదైతే బయోమెట్రిక్ అనేది ఉండేది, ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ అంటున్నారు. ఎట్లా ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ని ఎట్లా తీసుకుంటున్నారు? పేపర్ రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్తో కలిపి థంబ్ ఇంప్రెషన్ ఇవ్వన్నారా, వెళ్ళిన వెంటనే ఇస్తున్నారా? అంటే థంబ్ ఇంప్రెషన్ అంటే డిజిటల్గా అటువంటిది ఏం తీసుకుంటలేరు. మ్యాక్సిమం జస్ట్ మనది ఉంటుంది కదా, మన డేటా వాళ్ళు ఒక పేపర్లో తీసుకొస్తారు. వాటి ప్రకారం మన డేటా అట్ ఏ టైం మన హాల్ టికెట్ నెంబర్ రాసేయాలి, దానిపైన మన సైను, మన థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. అదొకటే ఉన్నది. తర్వాత డిజిటల్గా అటువంటిది ఏం లేదు. అప్పటి ఒకటి ఉండేది కానీ ఇప్పుడు అది తీసేసిర్రు, అది లేదు ఇక్కడ. సెక్యూరిటీ పరంగా ఇప్పటికే పేపర్ లీకేజ్ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సెక్యూరిటీ పరంగా డిజిటల్ లేదంటున్నారు, బయోమెట్రిక్ లేదు. ఇప్పుడు ఎట్లా సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఉండబోతుంది? అభ్యర్థులు మీరు ఏమనుకుంటారు? అభ్యర్థులుగా ఆ సెక్యూరిటీ పరంగా అయితే వాస్తవం, అది అప్పట్లో లీక్ అయింది కానీ ఇప్పుడైతే నార్మల్గా అయితే మంచిగానే జరుగుతుంది. డిజిటల్గా అంటే కొన్ని ఎలక్ట్రికల్ అటువంటి ఎలక్ట్రానిక్స్ ఉండడం వల్ల దానివల్ల లీక్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇక మా సెక్షన్లో అయితే మేము రాసిన రూమ్లో అయితే పర్లేదు, బాగానే నడిచింది, అంతా స్ట్రిక్ట్గానే ఉన్నది. వేరే గురించి అయితే నాకైతే తెలియదు. ఎక్కడైనా పేపర్ లీక్ అయిందా, మళ్ళీ ఏమైనా ఉందా అనే విషయం అయితే మనకైతే తెలియదు. మరికొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి తెలుసుకున్నాం. ఎట్లా కొనసాగింది? మొదటి సెషన్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఎట్లా ఉంది సెక్యూరిటీ పరంగా, ఎట్లా ఉంది లోపల ఏర్పాటు, ఎట్లా ఉంది? సెక్యూరిటీ పరంగా ప్రశాంతంగా ఉంది. ఎగ్జామ్ మంచిగానే ప్రశాంతంగా, అన్ని అనుకూల, వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది, వాష్రూమ్స్ A to Z అన్ని మంచిగానే ఉన్నాయి. మనకు ఇన్విజిలేషన్ కూడా సహకరిస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఫస్ట్ పేపర్ 1 ఎగ్జామ్ ముగించింది. ఇట్లా 15 నిమిషాల నిబంధన అయితే పెట్టారు. 15 నిమిషాల ముందే అందరూ గేట్లోకి ఎంటర్ అవ్వాలి, లేని పక్షంలో కూడా వాళ్ళందరినీ రిటర్న్ పంపిస్తారు. అట్లాంటిది ఏమైనా జరిగిందా ఈ పరీక్ష కేంద్రంలో? 15 నిమిషాలు అనేది కరెక్ట్ కాదు. మార్నింగ్ 8కి ఓపెన్ అయితే 9:45 వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 1.5 hour 30 minutes అలా ఉంటుంది. కాబట్టి అందరూ ముందుగానే చేరుకున్నారు. 9:45 కాబట్టి ఒక 15 నిమిషాల ముందు అనేది ఎక్స్క్యూజ్ కూడా చేసి ఉంటారు. మేము చూడలేదు. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ 9:30కి లోపలికి వెళ్ళిపోయాను. మాకేమో అలౌ చేయలేండి గ్యాడ్జెట్స్ కానీ, వాచెస్ కానీ, ఫోన్స్ కానీ. హౌ డు వి నో ద టైం? అందుగురించి చెప్పాము. కానీ ఏమి ఈ సెంటర్లో మట్టుకు ఏమి అలర్ట్స్ ఏమి లేవండి. మేము చెప్పాము ఫర్దర్గా ఆఫ్టర్నూన్ ఇవ్వండి మేడం, కన్సిడర్ చేయండి, ఏమన్నా మాట్లాడాలంటే చెప్పండి, మీ ఆఫీసర్ ఉంటే చెప్పండి అంటే చూస్తామని చెప్పారండి. మరి ఇది ఏంటో మరి లోపట దీనికి అర్థం కావట్లేదు. గతంలో మీరు గ్రూప్ 1 రాశారు, ఇంతకుముందు కూడా టీఎస్పీఎస్సీ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ అయి ఉంటారు. అంటే గతంలో బయోమెట్రిక్ విధానం ఉండేది, ఇప్పుడు ఏదైతే నార్మల్గా థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటున్నారో, సెక్యూరిటీ పరంగా కూడా ఇప్పటికే పేపర్ లీకేజ్ జరిగిన వ్యవహారంతో కూడా భారీగా అభ్యర్థులు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడం వల్ల అభ్యర్థులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుందంటున్నారా, ఉండదా? ఎట్లా? ఇప్పుడు లాస్ట్ టైం థంబ్ బయోమెట్రిక్ తీసుకున్నారు, కానీ ఈసారి థంబ్ బయోమెట్రిక్ తీసుకోలేదు. ఇది కూడా కొన్ని తప్పటడులకు దారి చేసే అవకాశం కనిపిస్తుంది. టీఎస్పీఎస్సీ దే ఆర్ గెటింగ్ మోర్
అండ్ మోర్ వాలిడిక్టరీ అనమాట. రైట్, ప్రధానంగా చూడవచ్చు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ పరీక్ష కేంద్రాలు కొన్ని కేంద్రాల్లో కూడా ఏదైతే ముందుగా సూచించిన విధంగా టీఎస్పీఎస్సీ ఏదైతే ప్రతి అరగంటకు అలర్ట్ చేస్తామన్నట్టుగా సూచించింది. ఈ నేపథ్యంలో కొన్ని సెంటర్లలో కూడా అలర్ట్ చేయకపోగా వాళ్ళు ఏదైతే పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు సైతం కూడా అరకొరగా ఏర్పాట్లు చేశారని కూడా అభ్యర్థులు చెప్తున్నారు. అయితే గతంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి అన్ని పరీక్షలకు ఏదైతే బయోమెట్రిక్ విధానంగా కొనసాగేది, ఈ నేపథ్యంలో టర్మ్ ఇంప్రెషన్ గా మొదటిసారిగా కొనసాగుతుంది. గతంలో ఏదైతే మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో కూడా భారీగా అభ్యర్థులు నష్టపోయాం. ఈ విధంగా మళ్ళీ ఈ థంబ్ ఇంప్రెషన్ తోటి ఆఫ్లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఎంత పరంగా సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళు ఆందోళనలో ఉన్నట్టుగా కూడా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఈ ఫస్ట్ సెషన్ అయితే మొదటి పేపర్ సంబంధించి ఎగ్జామ్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. 2 గంటల నుంచి కూడా మళ్ళీ రెండో పేపర్కి సంబంధించి పరీక్ష 5:30 గంటల వరకు కూడా కొనసాగనున్నది. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్. టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్